ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్లో కూడా రివోల్ట్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ ఉందండి సైలెంట్ రివోల్ట్ ఉంది. 162 కూడా మీరు నెంబర్ చెప్తున్నారు. మళ్ళీ 162 తోటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయగలరా ఆయన? చాలా కష్టం అండి. ఎకానమీ ఎందుకంటే నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను. నేను పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అంతా ఇలాంటి ఎకనామిక్స్ ఎప్పుడు చెప్పలేదండి. ఇది ఎందుకంటే మనం ఎన్నో లాటిన్ అమెరికాలో ఎన్నో దేశాలు సర్వభ్రష్టం అయిపోయినాయి, అన్నీ ఇచ్చేసి. ఏదంటే బ్రెజిల్ లాంటి దేశాలు కానీ, బొలివియా కానీ, ఇలాగా ఎన్నో దేశాలు లాటిన్ అమెరికాలో అన్ని దేశాలు కూడా ఈవేళ పతనవంచులు ఉన్నాయి. ఫ్రీ ఇది అనేది ఎప్పుడు కూడా మంచిది కాదండి. ఫ్రీ అనేది ఇస్తే అనారోగ్యం వస్తుందండి. పడుకుని తింటాడు ఇంట్లో. ఈవేళ హాస్పిటల్స్ చూడండి, హాస్పిటల్కి వచ్చి రోగుల సంఖ్య ఎంత పెరిగింది. నేను ఆ హాస్పిటల్ బాగా చేశానండి. అంటే నువ్వు రోగుల సంఖ్య ఎందుకు పెరిగింది? నీ రాష్ట్రంలో బాగా పెట్టి పడుకోబెడుతున్నావు, పని లేదు, వర్కింగ్ క్లాస్ పోయింది, హార్డ్ వర్క్ చేయాలనేటువంటి ఆ తపన మానవుడు నశించిపోయింది. ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నంబర్ 1, నంబర్ 3 వెళ్ళే పరిస్థితి వస్తుంది వేళ అక్కడ. అలాగే ఇతర ఉద్యోగులు అన్ని రకాల రోగాలతోటి బాధపడుతున్నటువంటి వ్యవస్థని నువ్వు తయారు చేసావు. వాడు సోమరిపోతులను తయారు చేసి కష్టపడి చేసేవారు, చాలా కష్టపడేవారండి. నా చెంతలను చూసేవాడిని. వాళ్ళకి గోసి పెట్టుకుని ఎంత చెమట ఓడుస్తుంటే, ఎందుకంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి చూసి వచ్చినటువంటి వ్యక్తులు ఓ చైతన్యమైన సమాజాన్ని చూసాం. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని, నిద్రావస్థలో ఉన్న సమాజాన్నిలోకి తీసిపోయాడు. ఇటువంటి సమాజాన్ని మేల్కొల్పాలంటే వివేకానంద చెప్పినట్టు చికాగోలో భారతదేశంలో ఇప్పుడు నిద్రపోతుంది భారత్. అటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి నేను అమెరికా వచ్చానని చెప్పాను. అంచేత ఈవేళ అలాంటి మేల్కొల్పేటువంటి వ్యక్తులు, ప్రజల మేల్కొల్పే వ్యక్తులు మనకు కావాల్సింది, యువకులు కావాల్సింది. అటువంటి యువకులకు నాకు వేళ నచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఫోర్స్ అండి. ఈజ్ ఎ ఫోర్స్ చెప్తున్నారు. ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఈజ్ ఎ ఫోర్స్ అని చెప్తున్నారు. బట్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన ఆయన చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ అనుభవజ్ఞుడు ఉందండి, అనుభవం తీసుకోవాలి. కానీ ఇలా ఫ్రీ మేనిఫెస్టోలు అయ్యి, ఎందుకంటే ఆయన ఎకనామిక్స్ స్టూడెంటే. ఆయన ఏంటంటే తిరుపతి నుంచి ఎకనామిక్స్ చదివాడు. ఎందుకు ఇవ్వాల్సి వస్తుందండి? ఆయన ఇప్పుడు వాత ఒకళ్ళే పెట్టుకోవాలి, అది మళ్ళీ మనం కూడా వాత ఎందుకు పెట్టుకోవాలి? సార్ మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చూశారు, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చూశారు, చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. మీరు ఆయన రీకన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీ లేకుండానే ఇవన్నీ ఇస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? ఆయనకి ఏవో ప్లాన్స్ ఉన్నాయండి. కొన్ని ఏమో ఏంటంటే కొన్ని జోక్స్గా తీసుకుని ఉన్నాయి, జోక్స్గా ఇప్పుడు వాట్సాప్లో అన్నీ వస్తున్నాయి. అలాంటి ఈ ఆయన కొంచెం బాగా ఆలోచించి అడ్వైజర్స్ బాగా చేస్తే ఆ రాష్ట్రాన బాగుపడుతుందండి. ఎందుకంటే అవతల కేంద్రంలో కూడా ఆయన ఉమ్మడి పార్టీల ప్రభుత్వం రావాలి, వస్తేనే మేలు జరుగుతుంది తప్ప రాష్ట్రానికి లేదా జరిగింది. ఈవేళ వాళ్ళు పెట్టిన కక్ష వల్ల మనం 5 సంవత్సరాలు చాలా సఫర్ అయిపోయాం. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ దే సపోర్టెడ్ గవర్నమెంట్ అండి. వేట వరకు మాట్లాడలేదు. వేళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ కొన్ని ఫోర్సెస్ ప్యాకేజీ గార్డులు పెట్టారు. ఆ బీజేపీలో కొంతమంది ప్యాకేజీ గార్డులు ఉంది. ఇది ఓపెన్గా అందరూ ప్రజలు చెబుతున్నారు ఎక్కడికి వెళ్ళాలని. అదిగో అక్కడ స్వాములు పెట్టుకున్నాడు. ఆ స్వామి ఏ రాజస్వల యాగం, ఆ యాగం యాగం చేసి రాజస్వల యాగం చేస్తే ఇక్కడ కేసీఆర్ వచ్చి ఉండాలి కదా. 3 నెలల ముందు చేసి వెళ్ళావు కదా. ఇక్కడ అంతా మోసగాళ్ళండి వాళ్ళంటూ కొంతమంది ఎంపీలు పెట్టుకున్నాడు. అంతకుముందు ప్రెసిడెంట్ని పాపం ఆయన ఎవరు మా అమలాపురం వారణాసి సూర్యనారాయణ మా గురుగారు వారి ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళు. ఆ పక్క జగన్నాథరాజు గారు వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు. వారణాసి సూర్యనారాయణ గారు చాలా చాలా గ్రేట్ పర్సనాలిటీ, లైక్ మన సుందరయ్య గారు ఎలాగో, తరుణ్ నాగిరెడ్డి గారు ఎలాగో. ఆయన పాప సైకిల్ మీద తిరుగుతూ పార్టీ ప్రచారం చేస్తుంది, జనసంఘ పార్టీ అప్పుడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది మా మీద. వాళ్ళ అబ్బాయి చిన్నవాడు అప్పుడు రామ్మాధవ్ పార్టీ జనరల్ సెక్రటరీ చేశాడు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినది ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన వచ్చి పొరపాటున అక్కడ రాజమండ్రిలో సోము వీర్రాజు అనేటువంటి వ్యక్తి ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా చేసిన రోజున ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. ఇది నాకు తెలుస్తున్న స్నేహితులు కాబట్టి ఆయన ఓ రోజు ఫ్లైట్లో కలిసి మన మూర్తి గారు కూడా పరిచయం చేశారు. ఆయన మా రామాధవ్ గారు మా గురుగారు అబ్బాయి అండి. ఆయన పాపం అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పాడండి. వెంటనే మార్చేశారు. సోమవీర్రాజు ఎక్కడ మార్చారండి? చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తే రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు ఆయన. ఎక్కడ ఇంట్లో కూర్చొని ఆయన తీసుకొస్తే ఇవన్నీ ప్యాకేజీ కంపెనీలు అండి. ఏమండి అంతే పార్టీ డ్యామేజ్ జరిగింది. ఇదంతా ప్యాకేజీలు తీసుకున్నారు కాబట్టి వేళ పార్టీ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఒక్క బీజేపీకి ఆయన పోటీ చేస్తే 1 సీటుకు రాదండి. వేళ బీజేపీకి ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అంతా కూడా ఆయన సపోర్టివ్గా చేసిన వాళ్ళని చెప్తున్నారు. అక్కడ ఎవరిని అడిగినా ఆ 10 సీట్లు వాళ్ళకి వెళ్తాయని, వైసీపీకి వెళ్తాయని. అలాగే ఎంపీలు అడ్రస్ లేని వాళ్ళకి ఇచ్చారండి. అవినీతి పనులకు ఇచ్చారు, కరప్ట్ పీపుల్కి ఇచ్చారు. ఆ ఊళ్ళో వాడు మమ్మల్ని డబ్బులు తీసుకుని పనిచేసిన వీడని ఆ ఊళ్ళో వాడు చెప్తుంటే ఎలా ఉంటుందండి?
ఏమండి అలాగే ఇప్పుడు అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు అధికారంలో రాకుండా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు కనిపిస్తుందా? అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ పరిస్థితిని బట్టి మారిపోయినటువంటి సందర్భం మనం దేశవ్యాప్తంగా చూసాం. గోవాలో ప్రభుత్వాన్ని మార్చారు, అలాగే అన్ని చోట్ల చాలా చోట్ల ప్రభుత్వాన్ని మార్చారు. అది విజయరాజే సింధియా కొడుకు ఎలా పార్టీలోకి వెళ్ళాడో మనకు తెలుసు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ బలపడటం కోసం వాళ్ళు చూసుకున్నటువంటి ఒక ఎత్తుగడలో ఒక భాగం అండి. ఇప్పుడు ఒక వ్యూహం అండి ఇది. వ్యూహంలో పార్టీ బతకాలి, వ్యూహంలో పార్టీ బతకదు కదా. ఏ పార్టీకైనా ఒక వ్యూహం ఉండొచ్చు, కానీ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారా బీజేపీ వాళ్ళు అనిపిస్తుందా మీకు? పొత్తు ధర్మం కొన్ని చోట్ల పాటిస్తున్నారు, కొన్ని చోట్ల పాటించట్లేదండి. అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పుట్టినట్టు కుమార్తె మరి పురంధరేశ్వరి గారే సైలెంట్ అయిపోయి ప్రెసిడెంట్గా ఉండి గట్టిగా మాట్లాడలేకపోయారు. వాళ్ళు స్ట్రాంగ్గా ఎగ్నెస్ట్ ఏదో తీసుకెళ్ళి కలిపారు. కలిపిన తర్వాత దాన్ని ఆనర్ చేయాలి కదండి. కలిసి అంటే మన్నాడే మళ్ళీ జగన్ వెళ్ళాడు అక్కడికి, మళ్ళీ అమిత్ షా గారిని కలిసి వచ్చాడు. ఇలా శాలువాలు కప్పిన అందరినీ జైల్లో పెట్టించాడు. రఘురామకృష్ణరాజు గారి మొత్తం కేంద్రంలో మంత్రులందరికీ శాలువాలు కప్పారు. ఒక్కడు కూడా అవసర సమయంలో ఆయన్ని కాపాడలేకపోయాడు. ఇవాళ టికెట్ విషయంలో కూడా ఆయన చెప్పకుండా ముందే డిక్లేర్ చేసి ఇచ్చేశారు. ఈజీగా గెలిచి క్యాండిడేట్ని ఒక ఎంపీ క్యాండిడేట్ పోగొట్టుకున్నారు వాళ్ళు. ఆయన ఎక్కడున్నా కంటెస్ట్ చేస్తే గెలిపించిపోయింది. అలాగా చాలా ఇటువంటి ఏంటంటే ఇవన్నీ ఒక ఇంగ్లీష్లో హాలీవుడ్లో సినిమా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీ ఎవరికి తెలియదండి. అది ఎందుకంటే అది మనం అంటే బయటపడవు, కొన్ని బయటపడతాయి. సో కాన్స్పిరసీ థియరీ అయితే ఉంది బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇండైరెక్ట్గా మోడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే జగన్ వస్తే ఆయన సపోర్టు, మొన్న సపోర్ట్ చేశాడు కదా. ఈవేళ ఎందుకు మైలు పడతాడు ఆయన? మైలు పడ కదా. అంచేత నిన్నడానికి సపోర్ట్ మా బిల్లులన్నీ అట్లుగా ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి మేము ఆయన ఊరుకున్నామన్నారు. బిల్లులు సపోర్ట్ చేశాడని. మరి బిల్లులు సపోర్ట్ బీజేపీ చేసింది, టీడీపీకి చేసింది, బీజేపీ కూడా చేసిందండి బిల్లులు సపోర్ట్ విషయం. కాశ్మీర్ 370 దాని కానీ ఇట్లాంటి సపోర్ట్ చేశారు కదా వాళ్ళు. సో ఇవన్నీ ఇలాంటి హడ్డిల్స్ అన్ని కాన్స్పిరసీ థియరీస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారా? మరి ఓడించగలరా? నేను చెప్తున్నాను సార్, సుబ్బారావు గారు మన రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ వీలైతే నన్ను పిలండి, లేకపోతే నేను రాను. ఆల్వేస్ మీరు కాదండి, ఆయనే గారు గెలిస్తే నేను ఎక్కడ ఏ ఛానల్కి మళ్ళీ నా జీవితం నేను జీవించి ఉన్నంతకాలం నేను లైఫ్లో ఎవరికి 12వ ఎలక్షన్ అండి ఇది. ఎవరు గెలుస్తారంటే వాళ్ళు గెలిచారు. నేను సాక్షిలోనే చెప్పాను, కుమ్మినేని శ్రీనివాస్ ఎదురుగుండే జగన్ గెలుస్తాడని చెప్పాను 2019లో. అడగండి. తర్వాత నన్ను పిల్లలేదు ఆయన. తర్వాత టీవీలో మీలాంటి పెద్దలు ఉన్న చోట నేను కామెంట్ చేశాను, గవర్నమెంట్ ఈజ్ వెరీ బ్యాడ్ గవర్నమెంట్ అని. దేర్ ఇస్ నో వ్యూ అని, దేర్ ఇస్ నో విజన్ ఆఫ్ దట్ గవర్నమెంట్ అని చెప్పాను. అంటే నన్ను పిలవడం మానేశారు. గెలుస్తుందని చెప్పినప్పుడు పిలిచారు. ఆయన నా ఫ్రెండే. 30-40 ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు గారు 1986లో కాన్క్లేవ్ పెదవాళ్ళు పెట్టినప్పటి నుంచి ఆయన అక్కడ రిపోర్టర్. శ్రీనివాసరావు గారు చాలా గట్టిగా పనిచేసిన వ్యక్తి. జర్నలిజంలో ఆయన ఒక విధంగా పితామహుడు. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. చేత ఏంటంటే కొన్ని అంటే మా గురువుగారికి ఏబీకే లాంటి కాంప్రమైజ్ అయిపోయారు. ఆయన పిలిచి 10 లక్షల రూపాయలు పర్స్ ఇచ్చేవాడికి ఆయన పడిపోయారు. గురువుగారు అయినప్పుడు అది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కింద. ఇవన్నీ దొంగ అవార్డులు సార్. అంచేత మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2024 నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే మాట్లాడతాను చూడండి. రాకపోతే మళ్ళీ ఏ ఛానల్కి వెళ్ళండి, మళ్ళీ పెన్ పట్టుకోండి. 162 గవర్నమెంట్ వస్తుందండి. మీరు గవర్నమెంట్ వస్తుంది, 100% గవర్నమెంట్ వస్తుంది. ఒకవేళ రాలేదా గోవింద ఆంధ్రప్రదేశ్ జనానికి ఒక శాపంగా భావించాలంతే. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కనుమరుగైపోతారండి. ఊహించుకుంటే ఎలా ఉంది సార్? ఒకవేళ పొరపాటున రాలేదు కాదండి, తప్పనిసరిగా వస్తుందని చెప్తున్నాను. చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నిండు మనసుతోటి మనం ఆశిద్దామండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారామరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు హార్ట్ సర్జరీ చేసుకుని కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ సమాజం కోసం తపన పడేటువంటి సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు గారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం మారబోతుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో రేపు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగటం కూడా అంతే నిజం అని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.